నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ప్రజాకంటక పాలనలో అన్నదాతల ఆక్రందనలు మిన్నంటున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నా ఫలితం లేకపోవడంతో రైతన్న అగ్గిలా మండుతున్నాడు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసు దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలను సేకరించేందుకు నిందితుడు బండి భగీరథను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎండ ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్నటువంటి ఎండమంట సాయంత్రం 7 గంటలు దాటినా కూడా తగ్గట్లేదు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి పొడిగాలులతో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవ్ కేబీఆర్ పార్కుపై సదస్సు నిర్వహించారు. రేవంత్ ప్రభుత్వం తాము చెప్పేది వినడానికి సిద్ధంగా లేదని పర్యావరణవేత్తలు మండిపడ్డారు. అందుకే కేబీఆర్ పార్కును రక్షించుకోవడానికి ఒక యుద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక టాప్ 4 న్యూస్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రజాకంటక పాలనలో అన్నదాతల ఆక్రందన, తెలంగాణ అంతటా ఆందోళన. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. అరెస్ట్ చేసి 3 రోజులైనా అదే తాత్సారం, పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఎండలు ఉక్కపోతలతో ఉక్కిరి బిక్కిరి, మరో 4 రోజులు హీట్ వేవ్స్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కేబీఆర్ పార్కు కోసం మరో యుద్ధం, రేవంత్ సర్కారుపై పర్యావరణవేత్తల ఆగ్రహం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రజాకంటక పాలనలో అన్నదాతల ఆక్రందన, తెలంగాణ అంతటా ఆందోళన. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. అరెస్ట్ చేసి 3 రోజులైన అదే తాత్సారం, పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఎండలు ఉక్కపోతలతో ఉక్కిరి బిక్కిరి, మరో 4 రోజులు హీట్ వేవ్స్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. కేబీఆర్ పార్కు కోసం మరో యుద్ధం, రేవంత్ సర్కారుపై పర్యావరణవేత్తల ఆగ్రహం.